బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలుసుకొని ఆ రోజు నుంచి కూడా లోపాయికారి నడుస్తుంది. మాకు ఎప్పుడో మా పెద్దలు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు వచ్చినప్పుడే చెప్పాడు, బీజేపీ యొక్క బీఫారాలు బీఆర్ఎస్ ఆఫీస్ పోయి తీసుకోవాలని చెప్పి వాళ్ళ అభ్యర్థులు స్టేట్మెంట్ ఇచ్చారని. మరి దాని తర్వాత సేమ్ టు సేమ్ దాని తర్వాత సీఎం కూడా చెప్పిండు పరిగి మీటింగ్లో. అసదుద్దీన్ ఓవైసీ కూడా వచ్చి అదే మాట చెప్పింది. ఈరోజు నేను కూడా వాస్తవం అదే చెప్తున్నా అంటే జరిగింది అనుకున్నట్టే వాళ్ళు ముగ్గురు చెప్పిన పెద్దలు చెప్పినట్లే తాండూరులో చరిత్ర మలిచినట్టు జరిగింది. రాత్రి రెండో వాడు అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి వీడియో వైరల్ చేసాడు ఏడుచుకుంటా. ఆయన పాపం నేను కార్యకర్తను బీఆర్ఎస్లో ఇన్ని రోజులు నాకు అంత తిప్పలు పెట్టి నన్ను సర్వనాశనం చేసేసారు, బీజేపీకి మద్దతు చేయమని చెప్పి నన్ను ఫోర్స్ చేస్తున్నారు, ఒత్తిడి చేస్తున్నారు అని చెప్పి ఏడుచుకుంటూ ఓ వీడియో వైరల్ అయింది. అయితే వాళ్ళ బుద్ధి వాళ్ళు చేసే పని చేతగాక బీజేపీని తిట్టుకుంటారు రోడ్డు మీదకి వచ్చి, మరి లోపల చీకటి ఒప్పందాలు చేసుకొని ఈ పరిస్థితి ఉండి మరి కాంగ్రెస్ని ఓడగొట్టాలని చూశారు. కానీ కాంగ్రెస్ను ఏం ఓడగొట్టరు వీళ్ళు, కాంగ్రెస్ను ఏం చేయలేరు. తాండూరు కాంగ్రెస్ తాండూరుకు కంచుకోట. ఆనాటి నుంచి ఆ రోజు ఫస్ట్ మొట్టమొదటగా ఇక్కడ చెన్నారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పునాదేశం, దాని తర్వాత మాణిక్రావు గారు వాళ్ళ కుటుంబం మొత్తం ఇక్కడ పరిపాలించింది. తప్పకుండా మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో తాండూరులో పర్మనెంట్ ఇంకా 30 సంవత్సరాల వరకు ఇంకా 3-4 టర్ములు ఎవరు కాంగ్రెస్ను పీకెట్టోడే రాని. కాబట్టి ఎప్పుడు కూడా మీ చీకటి ఒప్పందాన్ని ఏందో నీ బట్టబయలు మీరే చేసుకున్నారు. దాని గురించి మరి బయటికి వచ్చినాక మేము అట్లా బీజేపీ కాంగ్రెస్ లేకుంటే ఎంఐఎం కాంగ్రెస్ అంటారు, లేకుంటే అనవసరమైన మాటలు మాట్లాడకుండా మీ అభ్యర్థి ఎవరైతే రెండో వార్డు నుంచి నిలబడ్డాడో ఆ అభ్యర్థిని మీరు మోసం చేశారు, ఆయన నేర్చుకుంటా నిన్న వీడియో వైరల్ అయింది. ఆ వీడియోనే నిదర్శనం మీకు అని చెప్పి మీకు సవాల్ చేస్తున్నాం. ఇటువంటి బూటకాల మాట్లాడడం బంద్ చేసుకోండి బీఆర్ఎస్ వాళ్ళని చెప్పి. బీజేపీ ఓటైనా వాళ్ళు ఏంటంటే మాట్లాడుకున్న అండర్స్టాండింగ్, ఈ వాళ్ళ నీవు ఆ వాళ్ళ నేను శాతగానప్పుడు కాంగ్రెస్ మీద ఫైట్ చేయడానికే శాతగానప్పుడు ఒక్కొక్క వాళ్ళు పంచుకున్నారు వాళ్ళు బీజేపీ. అయితే టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా నేను అనేది అండర్స్టాండింగ్లో టికెట్ ఇచ్చుకున్నారు. దాని తర్వాత ఎక్కడైతే అనుకున్నారో అండర్స్టాండింగ్ అదేవిధంగా ఆ రెండో వార్డు అభ్యర్థిని ఖతం పట్టించారు నిలబెట్టి. ఆయన పాపం ఎస్సీ రిజర్వేషన్ అది డబ్బులు ఖర్చు పెట్టించి అంతా చేసుకొని లాస్ట్ రోజు ఆయనకు విడ్రా చేసుకొని అని చెప్పి ఆయనకు భయపెట్టించి బీజేపీకి సపోర్ట్ చేయమని చెప్పి వైరల్ చేశారు.